2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. హలో నాగరాజు. హాయ్ అన్న. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్టీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఎందుకు ఈ విషయం చెప్తున్నాను అని అంటే, డిగ్రీ బ్యాక్గ్రౌండ్ నుంచి జాబ్ క్రాక్ చేయటం అనేది ఇప్పుడున్న దాంట్లో ఏంటంటే ఒక్కొక్క లాంటి అంటే ప్యానిక్ క్రియేట్ అయ్యేటువంటి మైండ్ సెట్ ఉన్నటువంటి పిల్లలు ఎక్కువ ఉన్నారు. అంటే డిగ్రీ బ్యాక్గ్రౌండ్ నుంచి జాబ్ అని ఒక్కొక్క చిన్న డైలమా ఉంటుంది ప్రతి ఒక్కరికి. నువ్వు కోడ్ జ్ఞాన్లో ఎప్పుడు జాయిన్ అయ్యావు? నేను కోడ్ జ్ఞాన్లో 6 months బ్యాక్ జాయిన్ అయ్యాను అన్న. 6 months బ్యాక్ జాయిన్ అయిన తర్వాత బేసికల్లీ నాది కర్నూలు జిల్లా. మాది జలదుర్గం విలేజ్, ప్యాపిల్ మండలం. నేను చదివింది గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫర్మెన్, అది సెంట్రల్ గవర్నమెంట్ యూనివర్సిటీ. దాంట్లో సీట్ వచ్చింది, ఫ్రీ సీట్. నేను అక్కడ బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చదివి, మా నాన్న మీ సుమన్ టీవీ వాళ్ళ ఇంటర్వ్యూస్ కోడ్ జ్ఞాన్ ద్వారా చూసి ఇది బాగుంటుందని సజెస్ట్ చేసి, మా ఇద్దరు అక్క వాళ్ళు ఇక్కడే సెటిల్ అయ్యారు, మా బావ వాళ్ళందరూ. బ్యాక్ ఎండ్లో వాళ్ళు ఎంక్వైరీ చేసుకొని సుమన్ టీవీ ద్వారా కోడ్ జ్ఞాన్ ఎలా ఉంటుంది ఏమని కొంచెం బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసి నన్ను ఇక్కడ జాయిన్ చేశారు. మీ పేరెంట్స్ ఏం చేస్తుంటారు? మా డాడీ పేరు రామకృష్ణ, మా అమ్మ పేరు లక్ష్మీదేవి. మా నాన్న ఫార్మర్. మా అమ్మ హోమ్ మేకర్. ఓకే, అంటే డిగ్రీ బ్యాక్గ్రౌండ్ నుంచి రాగానే చాలా మందికి ఏముంటుందంటే, కోడింగ్ అంటే కొంచెం టఫ్ ఉంటుందేమో, నేర్చుకోవడానికి టైం పట్టేస్తుందేమో, సాఫ్ట్వేర్ అంటున్నారు, కోడ్ జ్ఞాన్ అంటున్నారు, ఇది వర్కౌట్ అయ్యే పనేనా అని అనిపిస్తుంది మనకి. బేసికల్లీ నేను కూడా మీ మైండ్ సెట్ లాగానే నేను అలానే అనుకున్నా. నాకు బిఫోర్ కోడ్ జ్ఞాన్ జాయిన్ అవ్వకముందు సాఫ్ట్వేర్ అంటే ఏదో కోడింగ్ ఉంటుంది, డైలీ ఒక 2 hours 3 hours కూర్చొని కోడింగ్ చేయాలా, జాబ్ అయిపోతుంది అని అదే మైండ్ సెట్తో ఉన్నా. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి యాప్టిట్యూడ్ అంటే ఏంటి, కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఏంటి, తర్వాత టెక్నికల్ అంటే ఏంటి, నాన్ టెక్నికల్ అంటే ఏంటి, హౌ మెనీ ఫేజెస్ ఆఫ్ ఇంటర్వ్యూస్, హౌ మెనీ వాటర్, సో ప్రతి ఒక్కటి మనకు కోడ్ జ్ఞాన్ ద్వారా మనకు లైవ్ ఎక్స్పీరియన్స్ చూపిస్తారు. వాళ్ళకి డ్రైవ్ ఇవ్వడం కానీ, సార్ వాళ్ళు పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేయడం. మాకు పైథాన్కి భాష సార్ అని ఒక సార్ ఉన్నాడు. ఆ సార్ ఈవెన్ ఎట్ ఎనీ టైమ్ he will availability at calls or messages, whatever the time we can message means he will availability at any cost. సో అలా మీకు ఇది దొరికిందంటే నేర్చుకోవడానికి, దాంతోపాటు తెలుసుకోవడానికి ఎక్కువ అవకాశం దొరికింది. అవును. డ్రైవ్స్ ఎన్ని చూపించేవాళ్ళు మీకు? నాకు డ్రైవ్స్ more than 50 చూపించారు. more than 50 వీక్లీ. ప్రతి వీక్ పోర్టల్ ఉంటుంది, ఒక పోర్టల్, కోడ్ జ్ఞాన్ పోర్టల్. మన మెయిల్ పాస్వర్డ్ పెట్టేసుకుంటే దాంట్లో ప్రతిదీ ఆల్ ఇండియా ఓవర్ ఎనీ సైడ్ ఆఫ్ కంట్రీ జాబ్ ఆపర్చునిటీస్ చూపిస్తాయి. ఈవెన్ బెంగళూరు, కేరళ, విజయవాడ, వాట్ ఎవర్ ద ప్లేస్ there is any opportunity means immediately it can be reflected on website. Code జ్ఞాన్ website. It is easy way to process, apply the job and easy way to make the interview. సో మీకు అంతా ట్రైన్ చేసి ఇచ్చేసారనమాట. ఇప్పుడు మీకు అంటే ఎంత ప్యాకేజ్ తోటి, శాలరీ తోటి మీరు జాబ్ క్రాక్ చేయడం జరిగింది? ఇప్పుడు 3 lakhs ప్యాకేజ్. 3 lakhs ప్యాకేజ్ తోటి. వెరీ గుడ్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. సో కొత్తగా వచ్చేటువంటి స్టూడెంట్స్ జాయిన్ అవ్వమని చెప్తారా? ఏ రిఫరెన్స్ ఇస్తావు? నా పాయింట్ ఆఫ్ వ్యూలో బీటెక్ వాళ్ళే కాకుండా, బీటెక్ వాళ్ళకి ఆల్రెడీ కోడింగ్ బేసిస్ మీద వాళ్ళకి ట్రైనింగ్ ఉంటుంది, కానీ వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను డిగ్రీ చదివాను కాబట్టి, గవర్నమెంట్ కాలేజ్ అయినా ప్రైవేట్ కాలేజ్ అయినా కోడ్ జ్ఞాన్ అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్మెంట్ డెస్టినేషన్ టు క్రాక్ ది జాబ్ ఫర్ ద న్యూ బిగినర్స్. సో జాయిన్ అవ్వమని చెప్తాను వితౌట్ ఎనీ హెసిటేషన్. Great. Thank you and I wish you all the best. Thank you, Anna.